మారబోతుంది. అటు బీజేపీ జేడీయూ 9 చోట్ల ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉంటే ఆర్జేడీ కాంగ్రెస్ 3 చోట్ల ఓపెన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి అసెంబ్లీలోకి ముఖ్యమంత్రిగా అడుగుపెట్టేది ఎవరు? నితీషా, తేజస్వి యాదవ? ఎక్కువ మంది ఇంచుమించు తేజస్వి, నితీష్ ఇద్దరికి సమానంగా ముఖ్యమంత్రిగా ఇద్దరు అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని అక్కడ వ్యక్తం చేసిన పరిస్థితే ఈ ఎగ్జిట్ పోల్స్లో కనిపించింది. ఎక్కువ మంది తేజస్వి యాదవ్ని కూడా ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటూ ఉన్నారు. మరి ఈసారైనా తేజస్వి యాదవ్ కళ ఫలిస్తుందా? ఈసారైనా రాహుల్ గాంధీ అక్కడ మాయ చేసే అవకాశం ఉంటుందా? ఈసారి కాంగ్రెస్ భారీగానే, గతంతో పోల్చుకుంటే కాంగ్రెస్ ఈసారి సుమారు 10 సీట్లను తగ్గించుకొని మరీ పోటీ చేసింది. కానీ ఎగ్జిట్ పోల్ అంచనాలన్నీ బీహార్లో కాంగ్రెస్ 19 స్థానాలకే పరిమితం అయిపోతుంది అని ఎగ్జిట్ పోల్స్ చెబుతూ ఉన్నాయి. కానీ ఈసారి బీజేపీ జేడీయూ తన సీట్లను పెంచుకుంటుంది అని ఎగ్జిట్ పోల్స్ చెబుతూ ఉన్నాయి. ఈసారి ఏం జరగబోతుందో చూద్దాం. పోస్టల్ బ్యాలెట్లో మాత్రం జేడీయూ 10 చోట్ల ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. కాంగ్రెస్ మాత్రం తన ఆధిక్యాన్ని ఒక చోట తగ్గించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇతరులు 2 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. బీజేపీ జేడీయూ కూటమి తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళ్తోంది. ఈ నెంబర్లు మారిపోతుంటుంటాయి. రౌండ్కి నెంబర్లు మారిపోతూ ఉంటే ఉత్కంఠ కనిపిస్తుంటుంది. బీహార్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సరిగ్గా 8 గంటల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత బ్యాలెట్ కౌంట్ చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ని కౌంట్ చేస్తున్నారు. బీజేపీ జేడీయూ 10 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉంటే కాంగ్రెస్ 2 చోట్ల బోనీ చేసింది. ఇతరులు 2 చోట్ల బోనీ చేశారు. అంటే సుమారు 8 చోట్ల కాంగ్రెస్ ఆర్జేడీ కంటే 8 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదే ఆధిక్యం కొనసాగుతూ ఉంటుంది అని బీజేపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. బీజేపీ జేడీయూ శ్రేణుల్లో చూడండి ఒకసారి, అదిగో బీజేపీ జేడీయూ ఆధిక్యత పెరుగుతూ ఉంది. ఏకంగా 14 చోట్ల బీజేపీ జేడీయూ ఆధిక్యతను కొనసాగిస్తూ ఉంటే 4 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ ఆర్జేడీ బోనీ చేసిన పరిస్థితి ఉంది. ఇతరులు మాత్రం 2 స్థానాల్లో ఓపెన్ చేసిన పరిస్థితి ఉంది. బీజేపీ జేడీయూ చాలా భారీగానే ఓపెనింగ్లో చాలా భారీ లీడ్ని సాధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ జేడీయూ కాంగ్రెస్ ఆర్జేడీ కూటమిలో ఉత్కంఠ కనిపిస్తుంది. ఏకంగా 10 చోట్ల కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి కంటే, మహాగఠబంధన్ కంటే ఏకంగా 10 చోట్ల ఎక్కువగా ఇటు బీజేపీ జేడీయూ కూటమి, ఎన్డీఏ కూటమి ఆధిక్యతను కనబరుస్తోంది. మా ప్రతినిధి శివ ఉన్నారు ఢిల్లీ నుంచి పూర్తి సమాచారం అందించడానికి. అఫ్కోర్స్ ఇవి ఎర్లీ ట్రెండ్స్ అయినప్పటికీ కూడా బీజేపీ శ్రేణులు అనుకుంటూ ఉన్నాయి దాదాపు ఇదే ట్రెండ్స్ని కొనసాగించే అవకాశం ఉంటుంది అని. శివ, ఎస్, ఓపెనింగే బీజేపీ జేడీయూ కూటమి, ఎన్డీఏ కూటమి ఆధిక్యతను కనబరుస్తూ వెళ్తోంది. కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి 4 స్థానాల్లో మాత్రమే ఓపెన్ చేసిన పరిస్థితి ఉంది. ఎస్, జూబ్లీ జడ్జ్మెంట్. శివ, మీ దగ్గరికి వస్తాను ఒకసారి. జూబ్లీ జడ్జ్మెంట్కి సంబంధించి, జూబ్లీ హిల్స్కి సంబంధించిన వివరాలను నేను మీకు అందించబోతున్నాను. కాంగ్రెస్ ఓపెన్ చేసింది. నవీన్ యాదవ్ తన లీడ్ని ఓపెన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాగంటి సునీత వెనుకబడి ఉన్నారు. నవీన్ యాదవ్ తన మార్కును చూపించే దిశగా కాంగ్రెస్ తన ఆధిక్యం చూడండి, అదిగో మాగంటి సునీత 10, నవీన్ యాదవ్ 50 ఓట్ల సాధించారు. ఇది హోమ్ ఓట్లకు సంబంధించిన డీటెయిల్స్ ఇవి. మాగంటి సునీతకు 10 ఓట్లు వస్తే నవీన్ యాదవ్కు 50 ఓట్లు వచ్చిన పరిస్థితి ఉంది. ఏకంగా 40 ఓట్ల ఆధిక్యులు ప్రస్తుతానికి. అఫ్కోర్స్ ఎర్లీ ట్రెండ్లు, కానీ ఓపెనింగే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఓపెనింగే చేశారు. ఇక్కడ 50 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇవి హోమ్ ఓట్లకు సంబంధించి హోమ్ ఓట్లు. ఇక ఢిల్లీ నుంచి మనం సమాచారం తీసుకుందాం. బహుశా ఈ నెంబర్లు మారిపోతుంటాయి. మాగంటి సునీత ప్రస్తుతం 10 ఓట్లు సాధించారు. నవీన్ యాదవ్ 50 ఓట్లు సాధించారు. హోమ్ ఓట్లు పోలేనివి మొత్తం 103 ఓట్లు. ఇప్పుడు బీజేపీ జేడీయూ కూటమి కూడా మనం చూస్తున్నాం. 14 చోట్ల బీజేపీ జేడీయూ ఆధిక్యంలో ఉంటే కాంగ్రెస్ ఆర్జేడీ కేవలం 4 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఒకసారి మా ప్రతినిధి శివ దగ్గరికి వెళ్దాం. శివ, ఎర్లీ ట్రెండ్స్లోనే పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేసేటప్పటికే బీజేపీ జేడీయూ కూటమి భారీ ఆధిక్యం దిశగా భారీ ఓపెనింగ్ని సాధించింది. ఏంటి కాంగ్రెస్ కూటమి దగ్గర, బీజేపీ శిబిరాల దగ్గర ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇటు బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దాంతో పాటు 8 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల
నియోజకవర్గాలకు సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక్కడ మహాగఠబంధన్ అంటే బీహార్ విషయానికి వస్తే కనుక 243 స్థానాలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది 8 గంటలకు ప్రారంభమైంది. ఎన్డీఏ ముందంజలో ఉంది పోస్టల్ బ్యాలెట్ లో. ఇక మహాగఠబంధన్ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మొత్తం కౌంటింగ్ ఏజెంట్లు 18,000 మంది కౌంటింగ్ ఏజెంట్లను నియమించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అవకతవకలు జరగకుండా పటిష్టమైన భద్రత మధ్య ఈ కౌంటింగ్ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. మొత్తం కేంద్ర బలగాలు కూడా ఇక్కడ మోహరించాయి. ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఎర్లీ ట్రెండ్స్ లో ఎన్డీఏ ముందంజలో ఉంటే ఫర్దర్ గా అయినా మాకు ఆధిక్యం వస్తుంది అనేది కూడా మహాగఠబంధన్ అయితే ఆశాభావం వ్యక్తం చేస్తుంది. కానీ ఎగ్జిట్ పోల్స్ కూడా ఎన్డీఏ కూటమికి పట్టం కట్టిన నేపథ్యంలో ఈ మరి కాసేపట్లో ఈ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అనేది పూర్తి కాబోతుంది. దీంట్లో మాక్సిమం ఎన్డీఏ కూటమికి అత్యధికంగా ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా. శివ మీరు అందుబాటులో ఉండండి ఒకసారి. ఈ లీడ్స్ మారిపోతున్నాయి. శివ మీరు ఒక్కసారి అందుబాటులో ఉండండి. బీజేపీ జేడీయూ 30 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తోంది. కాంగ్రెస్ ఆర్జేడీ 17 చోట్ల మాత్రమే ఆధిక్యాన్ని కనబరుస్తుంది. ఇతరులు 2 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ జడ్జిమెంట్ కూడా మీరు చూస్తున్నారు. హోమ్ ఓట్లు లెక్కించేసరికి మాగంటి సునీత ఖాతాలో 10 పడితే నవీన్ యాదవ్ ఖాతాలో 50 పడ్డాయి. ఈ నెంబర్లు మరి కొద్దిసేపట్లో మారిపోతూ ఉంటుంటాయి. మారే నెంబర్లు పూర్తయ్యే రౌండ్లు ఈ ఉత్కంఠను ఇంకా పెంచేస్తూ ఉంటుంటాయి. బీజేపీ ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ తన ఆధిక్యతను చాలా స్పష్టంగా కొనసాగిస్తుంది. ఒకవేళ అఫ్ కోర్స్ ఇవి ఎర్లీ ట్రెండ్లే అయినప్పటికీ అదిగో పోస్టల్ బ్యాలెట్తో పాటు ఈవీఎంల కౌంటింగ్ కూడా ప్రారంభమైపోయింది. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్కి ఆధిక్యత కనిపిస్తూ ఉంది. జూబ్లీ హిల్స్ పోస్టల్ బ్యాలెట్ లో జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ఆధిక్యాన్ని కనబరుస్తుంది. నవీన్ యాదవ్ ఖాతాలో 50, మాగంటి సునీత ఖాతాలో కేవలం 10 మాత్రమే ఉన్నాయి. కారు జోరు ఇక్కడ తగ్గుతున్నట్టుగా కనిపిస్తోంది. హస్తం తన వేవ్ను చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అటు బీహార్ను చూస్తే బీహార్లో బీజేపీ జేడీయూ 30 స్థానాల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఒక స్థానానికి ఇప్పుడు లీడ్ని సాధించింది. 17 నుంచి 18కి కాంగ్రెస్ తన లీడ్ని కొనసాగిస్తుంది. కాంగ్రెస్ ఆర్జేడీ 18 చోట్ల, బీజేపీ జేడీయూ 30 చోట్ల తన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇతరులు 3 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. కాంగ్రెస్ మరి ఈ రేసులో ముందుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుందా? బీజేపీ 35 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తుంది. కాంగ్రెస్ ఆర్జేడీ 22 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తుంది. దగ్గరగా బీజేపీని అందుకోవటానికి కాంగ్రెస్ తన రేసును మెల్లగా ప్రారంభిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. శివ మీరు అందుబాటులో నుండి ఒకసారి జూబ్లీ హిల్స్ కి వెళ్ళొద్దాం. జూబ్లీ హిల్స్ నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్, పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేసేసరికి నవీన్ యాదవ్ ఖాతాలో 50, మాగంటి సునీత ఖాతాలో కేవలం 10 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఏంటి అక్కడ కౌంటింగ్ సర్లు ఎలా ఉంది? ఎస్ రోహిత్, అయితే ఇప్పటికే ఈ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ అయితే మొదలైందనే చెప్పాలి. ప్రస్తుతానికి మనము కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద అయితే ఉన్నాము రోహిత్. పూర్తిగా ఇటు పోలింగ్ కు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతా ఉంది. పూర్తిగా 103 ఓట్లు ఉన్నటువంటి ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయో అందులో 101 ఓట్లు అయితే వృద్ధులు, వికలాంగులు ఎవరైతే హోమ్ ఓట్స్ ఉంటాయి అంటే ఇంటి వద్దకే వెళ్ళి ఎన్నికల అధికారులే తమ ఓట్లని తీసుకుంటారో అలాంటి ఓట్లు